హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, హోండా CB125 హార్నెట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి, అలాగే హోండా షైన్ 100 DX యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి క్లియర్గా మీకు చెప్పే ఉద్దేశం ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే ఏంటి. ఇప్పుడు సహజంగా చూసుకుంటే మనం హోండా వెబ్సైట్లోకి వెళ్ళి నిన్న ఆగస్టు 1న ఈ రెండు వెహికల్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టారు వాళ్ళు. సో CB125 యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,12,000 పెట్టి, అలాగే షైన్ 100 DX యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 75,000 రూపాయల దాకా పెట్టారు. సో చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిస్తే ఓకే. చాలామందికి ఎక్స్ షోరూమ్ ప్రైజే అసలు ప్రైజ్ అని అనుకుంటారు. డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిన తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ వాళ్ళు చెప్పినప్పుడు ఒక 20-25,000 రూపాయలు ఎక్కువ చేసి ఏంటి ఎంత ఉందా అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మీకు ఈ రెండింటి యొక్క ప్రైజెస్, ఆన్ రోడ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, ఎంత పెట్టారనే విషయం గురించి చెప్తూనే అసలు ఈ ఆన్ రోడ్ ప్రైస్ లోపల ఎన్ని కలిసి ఉంటాయి, ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చే గ్యాప్లో ఎన్ని సర్వీసెస్ మనం కడతాము అనే దాని గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మాత్రం CB125 హార్నెట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,12,000 రూపాయలు ఎగ్జాక్ట్లీ. కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు పెట్టే కాస్ట్ 1,12,000 రూపాయలు. ఇది ప్రోడక్ట్ కాస్ట్ అన్నమాట. ఈ బండిని మీరు తెచ్చుకొని రోడ్ మీద నడుపుకుంటున్నందుకు మన ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్కి మీరు కట్టాల్సినటువంటి రోడ్ ట్యాక్స్, అలాగే ఈ వెహికల్ తీసుకొని పోయి మీరు ఏదైనా వేరే వాళ్ళకి డ్యామేజ్ చేసినప్పుడు, రోడ్ మీద ఏదైనా ఇన్కన్వీనియన్స్ స్టోర్ చేసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో మీ ఫ్యామిలీకి ఏం కాకుండా, అండ్ మీరు గుద్దిన వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాకుండా ఇన్సూరెన్స్ తప్పనిసరి చేశారనమాట గవర్నమెంట్. ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. వీటన్నిటితో పాటు హ్యాండ్లింగ్ కూడా ఉంటుందన్నమాట. షోరూము ఇదంతా హ్యాండిల్ చేసి అండ్ రిజిస్ట్రేషన్లు, టెంపరీ రిజిస్ట్రేషన్లు, ఆ స్మార్ట్ కార్డ్స్ మీకు ఇవ్వడానికి ఇవన్నీ చేసి మీ చేతి దాకా తీసుకొచ్చినందుకు ఆ సర్వీస్ తీసుకుంటుంది. అది ఎంత తీసుకుంటుంది, ఇవన్నీ కలిసే ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. 1,12,000 రూపాయలు హార్నెట్ యొక్క CB హార్నెట్ 125 యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనుకోండి. ఇది మీకు వెబ్సైట్లో ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టేది రోడ్ ట్యాక్స్, లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ కడతారు. ఇది 1,00,000 రూపాయలు దాటిన ఏ బండికైనా సరే 12% to 13% ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉంటుందన్నమాట. ఆన్ అండ్ యావరేజ్ మనం 12% వేసుకుందాం. 1,12,000 ఇంటూ 12% వేసుకుంటే 13,440 రూపాయలు వస్తుంది. సో మీరు నిదానంగా క్యాలిక్యులేట్ చేసుకోండి, నేనైతే రాసుకొని వచ్చాను. నెక్స్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే థర్డ్ పార్టీ వరకే తీసుకుంటే బేసిక్ ఇన్సూరెన్స్ 2,500తో అయిపోయింది. బట్ ఇది చాలా వరకు అంత సేఫ్ కాదనమాట, మనం కూడా తీసుకోవాలి. దాన్నే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. 1 year కాంప్రహెన్సివ్ ప్లస్ 5 years థర్డ్ పార్టీ కలుపుకొని ఆన్ యావరేజ్ 6,000 నుంచి 7,500 వరకు ఉంటుందన్నమాట. సో కాంప్రహెన్సివ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. యావరేజ్గా మనం ఒక 6,500 వేసుకుందాం దీన్ని. ఇందాక రోడ్ ట్యాక్స్ వచ్చేసరికి 13,440 ప్లస్ 6,500 ఇంకా అయిపోలేదు. ఇంకా దీంట్లో రిజిస్ట్రేషన్, స్మార్ట్ కార్డ్ అండ్ హ్యాండ్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. షోరూమ్ చెప్పాను కదా, మనకు బండి కంపెనీ నుంచి తెచ్చి షోరూంలో పెట్టుకొని దాన్ని మనకు సర్వీస్ రూపంలో మనకి ఇవ్వడానికి, అమ్మడానికి వాళ్ళు వేసేది 2,000 నుంచి 1,800 దాకా ఉంటుంది. మనం తక్కువ 1,800 వేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1,12,000 రూపాయలు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. దానికి 13,400 రూపాయలు రోడ్ ట్యాక్స్ అండ్ 6,500 రూపాయలు వేసాను ఇన్సూరెన్స్, అలాగే 1,800 రూపాయలు వేసాను హ్యాండ్లింగ్. మొత్తం కలుపుకుంటే 1,33,740 రూపాయలు. అంటే హోండా CB125 హార్నెట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,33,740 రూపాయలు ఉంది. సో మ్యాక్సిమం ఇదే ప్రైస్ ఉండొచ్చు, ఈ ప్రైజే ఉండాలి కూడా. సో మీ ఏరియాని బట్టి కొంచెం ఒక 1,000 రూపాయలు తగ్గొచ్చు, లేదంటే ఇంకొక 500-600 పెరగొచ్చు. సో ఓవరాల్గా మీ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందనేది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎంక్వైరీ చేస్తే ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఏపీ తెలంగాణలో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఉండాల్సింది యాక్చువల్గా 1,33,000 రూపాయలు. నేను చాలా ప్రాపర్గా ఇస్తున్నాను. అంతకు మించి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది కూడా మీరు తెలుసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి షైన్ 100 DX. సో ఇది కూడా నాకు కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీంట్లో మనకి ఫస్ట్ టైం సెగ్మెంట్ 100cc పెద్ద ట్యాంకు అండ్ మంచి గ్రాఫిక్స్, డిజిటల్ కన్సోల్, ట్యూబ్లెస్ టైర్స్, అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్స్, సస్పెన్షన్ రూపంలో ఆఫర్ చేస్తూ కాస్త ప్రీమియం టచ్ ఇచ్చి తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. హోండా షైన్ 100 DX ఈ వెహికల్ 75,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. దీని యొక్క పాత వేరియంట్ వచ్చేసరికి నాకు తెలిసి 84,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అమ్మారు. సో 72-71 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట అది. సో ఇది ఒక 3,000 రూపాయలు పెరిగినట్టు అనిపిస్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద. సో ఇక ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే 1,00,000 రూపాయల లోపు ఏదైనా వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కనుక ఉంటే, సో దాని మీద 9% రోడ్ ట్యాక్స్ వేస్తారనమాట తెలంగాణ ఏపీ గవర్నమెంట్స్. మ్యాక్సిమం 75,000 ఇంటూ 9% 6,750 రూపాయలు రోడ్ ట్యాక్స్ అనమాట. అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2,500 కామను, బట్ కాంప్రహెన్సివ్ తీసుకోవాలి కాబట్టి 5,500 నుంచి 7,000 రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట. సో 1 year కాంప్రహెన్సివ్ అంటే మనకి థర్డ్ పార్టీకి అండ్ 5 years ఫర్ థర్డ్ పార్టీకి.
ఇది వచ్చేసరికి ఒక 6,000 వేసుకుందాం. ఇది కూడా రిజిస్ట్రేషన్, హ్యాండ్లింగ్ ఇవన్నీ. సో టెంపరీ రిజిస్ట్రేషన్ ఒక 1800, అది కామన్ ఏ బండికైనా, సర్వీస్ ఒకే రకం తీసుకుంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 75,000 ఎక్స్షోరూమ్ ప్రైజు, 6,500 రూపాయలు వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ 6,000 రూపాయలు ఇన్సూరెన్స్, సో 1800 హ్యాండ్లింగ్ వేసుకుంటే, సో ఫైనల్గా మనకు వచ్చేసరికి హోండా షైన్ 100DX యొక్క ఆన్ రోడ్ ప్రైజు 89,000 అయితే వచ్చిందన్నమాట. సో 89,000 రూపీస్ అంటే పర్వాలేదు. ఖచ్చితంగా దీనిలో ఉన్న ఫీచర్స్కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆ స్పెసిఫికేషన్స్కి ఈ యొక్క ప్రైస్కి సెట్ అయిందని నాకు అయితే అనిపించింది. ఈ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కూడా మీకు తెలిస్తే మీ ఏరియాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా హోండా CB 125 హార్నెట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,33,000 రూపాయలు. ఇది వచ్చేసరికి 1,89,000 రూపాయలు. సో ఇది ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. సో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్షోరూమ్ ప్రైస్ అంటే ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటి అనే దాని గురించి క్లియర్గా చెప్తూనే లేటెస్ట్ మోడల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతకు సెలవు. నేను శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.